ఈ మధ్యనే మన రాష్ట్ర రాజధానిలో మన గుంటూరు నగరము లక్ష్మీపురం జంక్షన్లో వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. దాంట్లో రెండే విషయాలు చెప్పాలంటే, అతను మచ్చలేని నేత, అవినీతి లేని వ్యక్తి, చాలా ప్రజాస్వామిక వ్యక్తి అని చేశారు. అవన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే అతను వ్యక్తిగత జీవితం కూడా అంత మచ్చలేనిదేం కాదు. ఆయన పార్లమెంటులోనే నేను అవివాహితున్నే గాని బ్రహ్మచారిని కాదని చెప్పారు. నేను నిత్య సూర దేవదాసులని కూడా చెప్పారు. అంతేకాకుండా అవినీతికి సంబంధించి చెప్పాలంటే, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఫాస్టర్ సనిన్లా రంజన్ భట్టాచార్య మొత్తం దేశంలో ఉండే పెట్రోల్ పంపులను, కాంట్రాక్టులను అన్నింటిని కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకి ఇప్పించారు. అదేగాక అవినీతికి సంబంధించే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పడిపోయి ఈ ప్రభుత్వం రావడానికి జరిగిన 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో టెలికమ్యూనికేషన్స్ లో వాజ్పేయి, ప్రమోద్ మహాజన్, మురసోలి మారన్, ఆ రోజు కమ్యూనికేషన్ మినిస్టర్ గా ఉన్న మురసోలి మారన్, వీళ్ళే ఆద్యులు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పెట్టారు. అదే కాకుండా టెలికామ్ ప్రైవేటీకరించడంలో, హ్యాండ్ హెల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ను ఐటీఐలకి ఇవ్వకుండా ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వడంలో కూడా ఈయన ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా బాబ్రీ మసీదు పడిపోవడంలో, గోధ్రా సంఘటనలో మోదీని సమర్థించడంలో కూడా ఈయన ప్రధాన పాత్ర పోషించారు. ఎట్లా చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన మాటలన్నీ దీనికి వక్రీకరణలన్నీ తెలుస్తున్నాయి.